కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ప్రేమణ దౌంబిడ్లారా, ఇదివరకు మనము 23వ కీర్తనను ధ్యానము చేశాము. మరి ప్రతి దినం ఉదయకాలము సాధ్యమైనంత వరకు మరి ఈ కీర్తనల గ్రంథమును మరొక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయమును మనము ధ్యానం చేస్తూ వెళ్దాం. జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తనల గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఇది మొదటి భాగము, అందుకే పైన వ్రాయబడి ఉంటుంది ప్రథమ స్కందము అని వ్రాయబడింది. తర్వాత 40 అధ్యాయాల తర్వాత వచ్చేది ద్వితీయ స్కందము అని ఉంటుంది. ఆ రీతిగా భాగాలు విభజింపబడ్డాయి. జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా దీని గురించినటువంటి ఇంట్రడక్షన్ వీలైతే మరి ఒక తరుణంలో నేను అందజేస్తాను. ఈ రోజునకు మనము ధ్యానించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన మొదటి చరణాన్ని మాత్రం మనం ధ్యానం చేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని ఈ 1వ వచనములో మనము చదవగలుగుచున్నాం. కీర్తనకారుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, ఈ 150 కీర్తనలో మనిషికి ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క సంగతులు ఎంత ప్రాముఖ్యమో, మానవుల యొక్క క్రియలు, మానవుల యొక్క తలంపులు మరి ఎంత అల్పమైనవో, దేవుని యొక్క స్థితిగతులు ఎంత గొప్పవో తెలియజేసేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కీర్తన ఈ మొదటి కీర్తన. అందుకే ఈ 150 కీర్తనలో ఈ కీర్తననే మొట్టమొదట మరి చేర్చడము జరిగింది. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 3 విషయాలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి నడవకూడదు, రెండవది నిలవకూడదు, మూడవది కూర్చుండకూడదు. ఏంటి? నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. ఎక్కడ నడవద్దు, ఎక్కడ నిలవద్దు, ఎక్కడ కూర్చుండొద్దు అనే విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, ఎక్కడ నడవకూడదు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఈ రోజున మనిషి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మంచి ఆలోచన చొప్పున, మంచి నిర్ణయాలు చొప్పున నడుచుకునేటటువంటి తత్వాలు లేవు. దుష్టుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డదిగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? చెడుగానే ఉంటుంది. ఈ దుష్టుని ఆలోచన మనిషిని తప్పుడు త్రోవలు నడిపిస్తూ ఉంటుంది. మనమేమో మంచి మార్గములో నడుచుకోవాలి అని అనుకుంటాము, దుష్టుడేమో చెడు మార్గమున నడిపించడానికి వాడు ఇష్టపడుతూ ఉంటాడు. మనం మంచి మార్గమున నడుచుకొని 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాం. మనంతట మనం ఎంత కష్టపడి ఏం లాభము, దొంగతనం చేయి, దోపిడీ చేయి, ఇదిగో ఇలా మోసం చేయి, ఇలా మభ్యపెట్టు, మాయ చేయి అని నానా రకాలుగా ఈ దుష్టుడు మోసం చేసి చెడు మార్గములో చెడు ఆలోచన చొప్పున నడిపించడం జరుగుతూ ఉన్నది. అందుకే ఈ రోజున మనుషులుగా చాలామంది పైకి ఎంతో బాగా కనబడతారు,
ఎంతో చక్కగా కనబడతారు, ఎంతో భక్తిపరులుగా కనబడతారు. కానీ లోపలంతా కూడా దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనతో నడిపించబడుచున్నటువంటి వారుగానే మిగిలిపోతూ ఉన్నారు. అందుకని ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు అని వాక్యము చెప్పుతా ఉన్నది. ఇది వరకు ఈ లేఖనం మీకు వివరించినప్పుడు భక్తుడైన దావీదును గురించి నేను మీకు వివరించడం జరిగింది. దావీదు ఒక మహారాజుగా ఉన్నాడు, గొప్ప రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి యుద్ధకాలం వచ్చినప్పుడు సైనికులందరూ యుద్ధానికి వెళ్ళారు, తాను మాత్రము మేడ మీద నడుచుకుంటూ సాయంకాలమున తిరుగుతూ ఉన్నాడు. దినమంతా పడుకున్నాడు, ప్రొద్దుగుంకు వేళ తిరుగుతూ ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, అక్కడ స్నానము చేయించినటువంటి స్త్రీని తను చూడడం జరిగింది. అలా చూసినప్పుడు దుష్టుడు తనలో ఒక ఆలోచన పెట్టాడు. తప్పేముంది, ఆమెతో పాపం చేస్తే? నువ్వు రాజువు కదా, నువ్వు అధికారివి కదా, ఇక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు అనేటటువంటి విధముగా తనను ప్రేరేపించగానే దావీదు ఏం చేశాడంటే దుష్టునికి ఆ ఆలోచనకు లోబడ్డాడు. దుష్ట సంబంధమైన ఆలోచనలు ఏ రీతిగా మనుషుల్లో చోటు చేసుకుంటాయి కొన్నిసార్లు మనం చెప్పలేం. పాపం చేశాడు, తర్వాత నరహత్య చేశాడు, ఇక నానా యాతన పడ్డాడు. జ్ఞాపకం చేసుకుందాం, దుష్టుడు ఎప్పుడు కూడా నేను తప్పుడు త్రోవలో నడిపించేవాడుగానే ఉంటాడు. నేను ఎప్పుడు కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. చెడు నడవడిక మంచిది కాదు, అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. చెడు నడవడిక, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడవకుండా నువ్వు బ్రతకాలి. తర్వాత రెండవదిగా చెప్తున్న మాట ఏంటంటే, పాపుల మార్గమున నిలవక, చెడ్డవారి నడిచే మార్గంలో నువ్వు నడవకూడదు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానండి అని అంటే మరి వాళ్లకు నీకు తేడా ఏంటి? అందరూ చేస్తున్నారు లోకమంతా, నేను కూడా చేస్తాను అని అంటే మరి వాళ్లకు నీకు ఉన్నటువంటి మధ్యలో ఆ వ్యత్యాసం కాస్త కనబడాలి కదా. అందరు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి, నేను కూడా బ్రతుకుతాను, మరి వ్యత్యాసం ఎక్కడున్నది? ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గము నిన్ను ప్రేరేపిస్తుంది, నిలుపుతుంది, ఒక చోట పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం, కొన్నిసార్లు మన త్రోవలు మంచి త్రోవలు ఎన్నుకుంటాం, కొన్ని మంచి భక్తి మార్గాలను ఎన్నుకుంటాం. ఈ మార్గంలో నడుచుకుంటే, ఈ మార్గంలో ముందుకు సాగుతూ ఉంటే నా జీవితం బాగుపడుతుంది, నేను బాగుపడతాననేటువంటి విధముగా అన్ని విధాలుగా మనము ఎంచుకుంటాము, కోరుకుంటాము. కానీ ఆ నడిచే విధానానికి వచ్చేసరికి పడిపోయే పరిస్థితే. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, పాపుల మార్గమున నిలవక. నిలిస్తే ఏమవుతుంది? కూర్చుండాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్ పదాలు మనం గమనించాలి. నువ్వు నడిచే నడక జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నువ్వు దైవ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళు, మధ్యలో దుష్టుడు ఒక ఆలోచన వేస్తాడు, ఒకటేస్తాడు, పడిపోయావా? ఏమైపోతుందంటే నీ నడక ఆపేసి ఏం చేస్తావు? నిలుస్తావు. రైట్, నిలిచావా? ఈ పాపల మార్గంలో నువ్వు నిలిచావా? ఈ నిలిచిన తర్వాత ఈ పాపుల కోవకు చెందిన ఇంకోడు ఉన్నాడు, అపహాస్యకుడు. వాడు బాగుపడు, ఇంకోడిని బాగుపడనియాడు. ఇలాంటి తత్వం కలిగిన వారు 3వ రౌండ్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, నిలబడిన వాళ్ళు ఎంతసేపు నిలబడతావు? అక్కడే ఇక్కడ రైట్ కూర్చుందురా, కూర్చున్నామంటే అయిపోయింది. అర్థమైందా?
ప్రశాంతంగా భక్తిని కొనసాగిస్తూ, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ, ప్రశాంతంగా దైవ సన్నిధిలో ముందుకు సాగుచున్నటువంటి ఆ నడకను ఆపివేసి నిలిపివేసి కూర్చుండబెట్టి ఇక అక్కడనే సమాధి. ప్రేమణ దోంబిడ్లరి రోజున లోకం యొక్క పనితీరు ఇలాగే ఉన్నది. సాతాను యొక్క, అపవాది యొక్క పనితీరు ఇలాగే ఉన్నది. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, పాపుల మార్గమున నువ్వు నిలవద్దు. అక్కడ నిలబడ్డావంటే నీకు ఇక శాపము, పాపము, దాని వలన వచ్చే పర్యవసనము, నరకము పొంచి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, ఈ రోజున ఎక్కడ కూర్చుంటున్నాం? దేవుని సన్నిధిలో ఇలా భక్తులు కూర్చునేటటువంటి, భక్తిపరులు కూర్చొని భక్తి చేసే స్థలాల్లో కూర్చుంటే కాస్త మన జీవితాలు ఏమైనా కాసింత బాగుపడే అవకాశాలు ఉంటాయి. అపహాసకులు, వాడు బాగుపడడు, ఇంకొకటి బాగుపడని అని వాడి దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే నేర్చుకునేది ఏంటి? మనకు ఒరిగేది ఏంటి? దినమంతా ఎక్కడెక్కడో కూర్చుంటా ఉంటాం. దేవుని పాదాల చెంత కూర్చునే స్థాయి ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఎంత ఉన్నది? ప్రేమణ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం. ఒక విశ్వాసి దేవుని ఆలోచన చొప్పుననే నడవాలి. ఒక విశ్వాసి దేవుని మార్గములోనే నడవాలి. ఒక విశ్వాసి యేసయ్య పాదాల చెంతనే కూర్చోవాలి. ఇది విశ్వాసులకు తగినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఒక విశ్వాసి దేవుని మార్గములోనే నడవాలి, దేవుని ఆలోచన చొప్పుననే నడవాలి, దేవుని మార్గముననే నిలవాలి. అదేవిధంగా దేవుని పాదాల చెంతనే కూర్చోవాలి. అది మనం చేయవలసింది. ఈ రోజున ఈ క్రమాన్ని కాదని మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో ఈ మభ్య పెట్టి మాయ చేసేటువంటి ఈ క్రియల్లో పడిపోతూ ఉన్నాం. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు భక్తుడు అంటే, ఇవి గనుక నువ్వు చేయడం ఆపివేసి, ఇదిగో క్రింద ఉన్నది ఆ ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడుచుకుంటే నీ జీవితం ఇలా బాగుపడుతుంది. ఇష్టానుసారంగా ఈ పాపము చేస్తూ బ్రతికే వారికి, భక్తి చేసి బ్రతికే వారికి మధ్య తేడాను భక్తుడు వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక నేటి నుండి దేవుని ఆలోచన చొప్పున నడుచుకో. మనుషుల ఆలోచనలు వ్యర్థం. మనుషుల ఆలోచనలు దుష్ట సంబంధమైనవిగా, లోకానుసారమైనవిగా ఉంటాయి. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున కాక దేవుని ఆలోచన చొప్పున నడుచుకొని జీవితం బాగుపడుతుంది. రెండవదిగా, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గము నిన్ను నాశనానికి నడిపిస్తుంది. పాపుల మార్గము నిన్ను నరకానికి నడిపిస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము అనగా నిత్య నరకం. అక్కడ రాయబడినటువంటి అర్థం అది. మరణము అనగా నిత్య నరకం పాపం వలన. అయితే క్రీస్తును నమ్ముకొని, క్రీస్తు యేసునందు నిత్య జీవం కలుగుతుంది కనుక క్రీస్తును నమ్ముకోండి అని రోమీయులకు రాసిన పత్రిక 6:23 చెప్పబడతా ఉన్నది. మరి మనం ఏ మార్గంలో నడుచుకోవాలంటే, మనకు మార్గము జీవమైనటువంటి క్రీస్తు మార్గములో మనము నడుచుకోవాలి. ప్రేమణ దోంబిళ్ళారా, పాపుల మార్గమున మనము నిలవకుండా యేసయ్య మార్గములో మనము నిలుచువారముగా ఉండాలి. వేరే మార్గంలో నువ్వు నిలబడ్డావంటే
ఆ మార్గం నిన్ను ఆకర్షిస్తుంది. ఆ మార్గం మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. చూపునకు రమ్యముగాను, తినడానికి రుచిగాను, తిన్న తర్వాత ఇబ్బందిగాను ఉండును. ఆహా, ఎటుల అటులైననేమి, జీవితం అంతా అయిపోయిన తర్వాత, ఉన్నదంతా ఊడ్చిపెట్టిన తర్వాత ఏమి మిగులును? అలాగే ఉన్నది ఈ రోజున మనిషి బ్రతుకు. మూడవదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. వ్యర్థమైన చోట్ల, వ్యర్థమైన మనుషుల మధ్య, వ్యర్థమైనటువంటి అపహాస్యము చేసేటటువంటి వారి దగ్గర నువ్వు కూర్చోకుండా, ప్రేమణ దోంబిడ్లారా, యేసయ్య పాదాల చెంత కూర్చుంటే నీ జీవితం బాగుపడుతుంది. ప్రతిరోజు రీతిగా దేవుని సన్నిధిలో గడిపితే కాస్త కూస్త దేవుని మాటలు నీ చెవునబడి నీ బ్రతుకు దిద్దబడుతుంది కదా. దేవుని సన్నిధిని ఆనుకొని బ్రతికితే, యేసయ్య పాదాల చెంత కాస్త ప్రార్థనలో గడిపితే నీ జీవితము దిద్దబడుతుంది కదా. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనం యేసయ్య ఆలోచన చొప్పున నడవాలి. పాపుల మార్గమున నిలవక యేసయ్య మార్గములో మనము నిలవాలి. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ప్రేమణ దోంబిడ్లారా, యేసయ్య పాదాల చెంత మనము కూర్చోవాలి. అందుకే ఈ లోకపు తీరు చొప్పున నడవద్దు, నిలవద్దు, కూర్చుండొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ లోకపరమైన. అయితే దైవపరముగా నువ్వు యేసయ్య ఆలోచన చొప్పునే నువ్వు నడువు, యేసయ్య మార్గమున నువ్వు నిలువు, యేసయ్య పాదాల చెంతన నువ్వు కూర్చో. అప్పుడు నీ జీవితం బాగుపడుతుందని ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఈ దేవుని వాక్యము నిన్ను కాపాడి తన ధర్మశాస్త్ర ప్రకారముగా తన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృపను, ధన్యతను, భాగ్యాన్ని మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.